హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో బైక్ షోరూమ్ డీలర్ స్కామ్ల గురించి అయితే చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, మనం బైక్ కొనాలనుకుంటాం, ఏదన్నా ఒక బ్రాండ్ బైక్ కొనాలనుకున్నప్పుడు ఆ బ్రాండ్ షోరూమ్ డీలర్ దగ్గరికి అయితే పోతాము. పోయేసి మనం అక్కడ లోపలికి పోతాము. లోపలికి పోయిన తర్వాత ఆ డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనతోటి కొన్నిసార్లు అయితే మంచిగా అయితే ఇంటరాక్ట్ అవుతారు. అంటే డీలర్ అంటే వేరే అయితే ఉంటాయి కదా మన బ్రాంచెస్ని బట్టి. వాళ్ళు మనతోటి ఒక్కోసారి అయితే మంచిగా అయితే ఇంటరాక్ట్ అవుతారు, మంచిగా వచ్చేసి పలకరిస్తారు, మంచిగా అయితే మాట్లాడతారు. అట్లనే నైస్గా మాట్లాడుకుంటా సార్ చెప్పండి ఏ వెహికల్ కొందాం అనుకుంటున్నారు అదేం చెప్పి మీతో డిస్కస్ చేస్తారు. మేము ఇట్లా మీకు ఏదన్నా ఒక బండి వెహికల్ నేమ్ చెప్పేసి నేను ఈ వెహికల్ కొనాలనుకుంటున్నా అని చెప్తే వాళ్ళు మీకు ఫస్ట్ మీకు ఏమడతారు తెలుసా? వాళ్ళు మీరు నెట్ పేమెంట్ చేస్తారా, క్యాష్ పేమెంట్ చేస్తారా, నెట్ పేమెంట్ చేస్తారా, లేదంటే ఈఎంఐలో పర్చేజ్ చేస్తారా అని చెప్పేసి అయితే అడుగుతారు. మీరు ఒకవేళ క్యాష్ పేమెంట్ చేస్తా అన్నారనుకోండి, మీకు ఒక డిఫరెంట్ ప్రైస్ చెప్తారు. ఒకవేళ డిఫరెంట్ ప్రైస్ చెప్పినా ఇట్లా మీకు ఆ ప్రైస్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈఎంఐలో తీసుకుందాం అనుకుంటే మీకు ఎక్కువ ప్రైస్ చెప్పేసి ఆ ప్రైస్ అయితే తక్కువ అయితే చేయరనమాట, ఎందుకంటే ఈఎంఐలో తీసుకుంటారు కాబట్టి. అఫ్కోర్స్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఇన్నాక ఇట్లా మనకి కొంచెం ప్రైస్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఆఫర్లు అయితే ఉంటాయి పండుగలకి వాటికి వీటికి. వాళ్ళైతే బయట బ్యానర్ పెడతారు, కానీ మనం లోపలికి పోయి మనమే అడగాలి ఆఫర్ ఉంది కదా, ఆఫర్లో మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి. కొంతమంది డీలర్స్ అయితే మనకైతే ఆ డీటెయిల్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయకుండానే మనకి బండి అమ్మనికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. నేను బండి కొనికి పోయినప్పుడు కూడా దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. దివాళీ ఆఫర్ నచ్చేటప్పుడు ఏం చేసిన అంటే నేను లోపలికి వెళ్ళి ఆఫర్ గురించి అయితే ఆఫర్ గురించి అడిగితే వాళ్ళైతే నాకు ఆఫర్ గురించి అయితే చెప్పారు. ఆఫర్ గురించి చెప్పినాక వాళ్ళు డైరెక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్కువైతే చెప్పేసారు. ఎక్కువ చెప్పినాక నేను చాలాసేపు బార్గెన్ చేసిన, ఎందుకంటే నేను ఇంతకుముందు నేను బండి కొనాలనుకున్నప్పటి నుంచే నేను డిఫరెంట్ షోరూమ్ డీలర్లకి అయితే కాల్ చేసి నేను ఎంక్వైరీ అయితే చేస్తున్నాను, ఎంత ప్రైస్ ఉంది నాకు ఫైనల్గా ఎంతకు వస్తుంది అని చెప్పేసి. నేను నెట్ పేమెంట్లో అయితే తీసుకున్నా. ఇక నాకు ఒక ప్రైస్లో వస్తుందని చెప్పి ఒక ఐడియా ఉంది కాబట్టి నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. నాకు ఎక్కువ చెప్పి నేను అనుకున్న ప్రైస్కి అయితే వాళ్ళు తర్వాత అయితే ఇచ్చేసారు, అంటే నేను చాలాసేపు బార్గెన్ చేసిన తర్వాత. అట్లనే ఇంకొక ఆయన ఉండే, అంటే వేరే అతను బైక్ అయితే పర్చేజ్ చేసిండు. నేనైతే డబ్బులు ఇవ్వకుండానే నేను సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి, అంటే బైక్ గోడౌన్లోకి వెళ్ళి నేను వెహికల్ అయితే పీడీ అయితే చేసుకుందామని అయితే పోయినా. పీడీఐ అంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనమాట. అదైతే చేసుకుందామని పోతే వాళ్ళైతే మనకి అక్కడ వేరే ఆయన అయితే నాకు కనిపించిండు. వేరే ఆయన ఆల్రెడీ బైక్ డెలివరీ తీసుకుని అయితే పైకి వస్తున్నాడు. పైకి వస్తుంటే నేను అతన్ని అడిగిన, బ్రో మీరు ఎంతకు తీసుకున్నారు బండి అని చెప్పేసి. అతనికి ఎక్కువకైతే అమ్మేసారు, నాకు ఎంతైతే చెప్పారో దానికే అతనికి అమ్మేసారు. నాకు అందులో నుంచి డిస్కౌంట్ కూడా ఇచ్చేసారు. డిస్కౌంట్ ఇస్తే నేను డిస్కౌంట్లో అయితే తీసుకున్న వెహికల్ని అయితే వాళ్ళైతే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పెట్టి తీసుకున్నారు. నేనైతే అతనికైతే అప్పుడైతే ఏం చెప్పలే, ఎందుకంటే నేను తీసుకుంటున్నా కదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అయితే నేను అప్పుడైతే ఏం చెప్పలేదు, లేకపోతే చెప్తుండే పక్క. ఇక నెక్స్ట్ వాళ్ళు ఇంకొన్ని షోరూమ్ డీలర్స్ అయితే ఏం చేస్తారంటే వాళ్ళు మనతో సరిగా అయితే ఇంటరాక్ట్ చేసుకోరు. మనం లోపలికి వెళ్ళినాక ఇట్లా మనల్ని సరిగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నాక ఇట్లా చక్కగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడిన అన్ని డీటెయిల్స్ అయితే సరిగా చెప్పారు వాళ్ళు. ఇట్లాంటి డీలర్స్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు వెహికల్ తీసుకోవడం అయితే ఎవడైతే చేసేయండి. అక్కడ కానీ మీరు వెహికల్ తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెహికల్ రిలేటెడ్ ఏమైనా మీకు ఇష్యూలు వచ్చినాక ఇట్లా మీరు షోరూమ్ సర్వీస్ సెంటర్కే పోవాలి. మీకు ఇక్కడ డీలర్ మీతో చక్కగా మాట్లాడకపోతే ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు మీతో ఎట్లా బిహేవ్ చేస్తారనేది మీకు ఒక ఐడియా అయితే ఉండదు. ఇక మీరు ఏం చేస్తారంటే ఇంకా ఈ డీలర్స్ ఏం చేస్తారంటే మనము బైక్ కొనడానికి వెళ్తాం కదా, ఒకవేళ క్యాష్ పేమెంట్ కానీ మనం అక్కడ చేసినాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే క్యాష్ పేమెంట్ చేసేయండి, మీకు బైక్ అయితే సర్వీస్ సెంటర్లో అయితే వాళ్ళు రెడీ చేసి ఇస్తారు, మొత్తం చెక్ చేసి అయితే ఇస్తారని చెప్తారు. కానీ అక్కడైతే మొత్తం అయితే రెడీ చేయరు, జస్ట్ వెహికల్ తీసుకొని దాన్ని వాష్ చేసి అయితే స్టార్ట్ చేసి చూసి ఇచ్చేస్తారు. ఒకవేళ వెహికల్లో బ్యాటరీ కానీ ఏమైనా డౌన్ ఉందనుకోండి మనకి ఇచ్చే వెహికల్లో, ఆ బ్యాటరీని అయితే వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి మోడల్స్ నుంచి తీసుకొని పాత మోడల్ వెహికల్ వేసేది ఆ బ్యాటరీని చేంజ్ చేసేది అయితే మనకైతే ఆ వెహికల్ అయితే మనకి ఇస్తారు. అట్లనే మన ఈ పాత మోడల్ బండి ఉంటుంది కదా, అంటే పాత మోడల్ అని కాదు, ఇప్పుడు అదే బండి కాకపోతే వాళ్ళకి స్టాక్ వస్తుంటుంది అనమాట. పాత స్టాక్ బండిలో నుంచి బ్యాటరీ అయితే తీసి ఛార్జ్ పెట్టి కొత్త బండ్లు అయితే వేసిస్తూ ఉంటారు. చాలామందికి ఇట్లా బ్యాటరీ ఇష్యూలు ఇట్లా వస్తుంటాయి అనమాట. అందుకని మీరు ఏం చేయాలంటే మీరు బండి తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు డీల్ అయితే మాట్లాడుకోండి. డీల్ మాట్లాడుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ డీల్ మాట్లాడుకున్న తర్వాత మీరు మీకు ఏదైతే బండి ఇస్తున్నారో ఆ బండి ఒకసారి చూసుకోవడానికి అయితే వెళ్ళండి. డబ్బులు అయితే కట్టకండి. చూసుకోవడానికి వెళ్ళి మీరు ఆ బండి ఇంజిన్ నెంబర్ అట్లనే చేసి నెంబర్ అయితే నోట్ చేసుకోండి, పైకి రండి. అట్లనే మీకు ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్స్లో ఏ ఇంజిన్ నెంబరు చేసి నెంబర్ అయితే వాళ్ళు ఇస్తున్నారో మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక డౌట్ అయితే ఉండకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, అట్లనే మనకి బైక్ షోరూమ్ డీలర్ వాళ్ళు ఉంటారు కదా, ఈ డీలర్ వాళ్ళు మనతో డబ్బులు తీసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద మనకి సర్వీస్ సెంటర్లో వెహికల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, ఆ సర్వీస్ సెంటర్లో అయితే ఏం చేస్తారంటే
పాత స్టాక్ వెహికల్ని అయితే ముందైతే సెల్ చేసుకోనికి అయితే ట్రై చేస్తారు. ఆ వెహికల్లో మనకి డిస్క్ బ్రేక్లకి తుప్పుపట్టు ఉండొచ్చు, లేదంటే లెగ్ గార్డ్కి తుప్పుపట్టు ఉండొచ్చు, ఇంకేదైనా డిఫెక్ట్ అయితే ఉండొచ్చు, లేకపోతే స్క్రాచ్లు డెంట్లు ఇట్లాంటి అయితే ఏమైనా పడి ఉండొచ్చు బండికి. ఇవన్నీ చిన్న చిన్న అయితే కవర్ చేస్తారు, కానీ తుప్పు పట్టిన అయితే వాళ్ళు కవర్ అయితే చేయరు, మనకు అట్లనే ఇచ్చేస్తారు. కొత్త బండి కాబట్టి మనం కొత్త బండి మోజులా ఏం చూసుకోకుండా బండి అయితే తీసుకొని వచ్చేస్తుంటాము. అట్లా కాకుండా మనం నిదానంగా బండి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి, ఏమన్నా పార్ట్లకి రస్ట్ ఉందా, అన్ని ప్రాపర్ వర్క్ అవుతున్నాయా లేదని చెప్పి చూసుకున్న తర్వాత మనం వెహికల్ అయితే తీసుకోవాలి. మీకు పీడిఏ అంటే ఏందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. నేను దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేసి మీకు నా ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, మీరైతే ఆ వీడియో చూడొచ్చు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల స్కామ్లు అయితే చేస్తూ ఉంటారు డీలర్లు అయితే. మీరు ఈ డీలర్లు చేసే ఈ స్కామ్ల నుంచి అయితే మీరు బయట అయితే పడాలి. అందుకని నేను మీకు కొంచెం అవేర్నెస్ కల్పిద్దామని చెప్పేసి అయితే నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా చాలా రకాల స్కామ్లు ఉంటాయి. ఆ స్కామ్లు ఇట్లా ఎవరికైనా తెలిస్తే మీరు మీకు ఏ విధమైన స్కామ్ జరిగిందో ఆ స్కామ్ని మీరు ఈ వీడియో కామెంట్లు అయితే రాయండి, వేరే వాళ్ళకి ఇట్లా చూసి తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.